మీ పిల్లలది ఇది కనుక క్లియర్ గా తెలుసుకుంటే మీ ఇన్పుట్స్ మీరు ఏదైతే చెప్పాలి, ఏదైతే బిహేవియర్ చేంజ్ చేయాలని అనుకుంటున్నారో అది ఈజీగా అవుతుంది. విని నేర్చుకుంటాడా, చూసి నేర్చుకుంటాడా, ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంటాడా? ఇప్పుడు క్లాస్ లో 30 మంది ఉన్నారు కదా, 30 మందికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాదు? అందరికి సేమ్ టీచర్, సేమ్ సిలబస్, అన్ని సేమే కదా, సేమ్ స్కూల్, సేమ్ క్లాస్. కేపబిలిటీ ఎందుకు కొంతమందికి ఎక్కువ ఉంటది, కొంతమంది తగ్గుతుంది? చదువు పైన స్పెసిఫిక్ గా ఎందుకు అంటే కొంతమంది బ్యాక్ బెంచర్సే అయిపోతారు, కొంతమంది ఫస్ట్ ర్యాంకర్స్ అందరు ఫ్రంట్ లో కూర్చుంటారు, కొంచెం అటు ఇటు చదివే వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోతారు. ఎందుకు? వాళ్ళ పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉన్నాయి. బ్యాక్ బెంచర్స్ చాలా స్పోర్ట్స్ లో, మ్యూజిక్ లో, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఆ ఎబిలిటీ ఎక్కువ ఉంది. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకంతా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, వర్డ్ స్మార్ట్. వాళ్ళకి ఎబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి చెప్పగానే విదేశీ రాసేస్తాడు వాడు. వీళ్ళకి 10 సార్లు ప్రాక్టీస్ చేయించాలి ఎన్నుకున్న వాళ్ళకి. అవునా? ఇది కనుక మీ చైల్డ్ తెలుసుకుంటే పేరెంట్స్ కి, పిల్లలకి ప్రెషర్ ఉండదు. ఫస్ట్ నువ్వు ఫస్ట్ ర్యాంక్ లాగానే నీకు ఇంటెలిజెన్స్ స్టడీస్ లో లేదు అయినా కూడా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలని అంటే వాడు ఎట్లా తెచ్చుకుంటాడు?